జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా తన పదవులకు రాజీనామా చేశారు. తన పదవులకే కాదు, ఏకంగా తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు ప్రకటన చేశారు. దాని చుట్టూ పెద్ద రచ్చ సాగింది. తెలుగుదేశం పార్టీలోనే పార్టీ నేతల మీద కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కట్ చేస్తే 4 రోజులు గడిచేసరికి ఇప్పుడు జీవీ రెడ్డి మెత్తబడ్డారు, మాట మార్చేశారు. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తాను ఎంతో రుణపడి ఉన్నాను అంటూ తాజాగా కామెంట్ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అదే సమయంలో 2029లో కూడా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన తేల్చేశారు. అందుకోసం తాను కష్టపడతాను అంటూ పేర్కొనడమే ఇప్పుడు మరొక ట్విస్ట్. జీవీ రెడ్డి ఉదంతం కొత్త మలుపు తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఆయన మెత్తబడినట్టుగా స్పష్టమవుతుంది, మాట మార్చేస్తున్నట్టుగా వెల్లడవుతుంది. రాజీనామా చేశాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు అంటూ ప్రకటించినటువంటి ఈ మాజీ టీడీపీ నాయకుడు ఇప్పుడు తన వృత్తి తాను చేసుకుంటూనే, మళ్ళీ చాలా కీలకమైనటువంటి వ్యవహారం, తన వృత్తి తాను చేసుకుంటూనే తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి కృషి చేస్తాను అంటూ చెప్పడం ద్వారా ఆయన కీలకమైనటువంటి సంకేతాలు పంపించినట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసినటువంటి కృషి వల్ల జరిగినటువంటి మార్పు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం జీవీ రెడ్డిని నచ్చజెప్పేందుకు, ఆయన మెత్తబడేలా ఒప్పించేందుకు చేసినటువంటి ప్రయత్నాల ఫలితమా అన్న చర్చ మొదలైంది. జీవీ రెడ్డి చాలా ఆగ్రహంతో ఉంటారు, చాలా ఆవేశంగా వ్యవహరించారు, ఆయన తొందరపడ్డారు అంటూ టీడీపీలోని నాయకత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక శిబిరం వాదన చేసింది. అయితే ఎక్కువ మంది మాత్రం జీవీ రెడ్డికి మద్దతుగా, ఆయన చేసినటువంటి పోరాటానికి అండగా, తెలుగుదేశం పార్టీ నాయకత్వమే సక్రమంగా డీల్ చేయలేదు అంటూ మండిపడ్డారు. చివరికి ఇప్పుడు సజావుగా వ్యవహరించలేదు, బాధ్యతగా వ్యవహరించలేదు, సక్రమంగా సాగలేదు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయకత్వమే ఇంకా కొనసాగాలని జీవీ రెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా తనకు అనుకూలంగా సోషల్ మీడియాలో గొంతు విప్పుతున్నటువంటి వాళ్ళందరి స్వరాలు నొక్కేసినట్టుగా కనిపిస్తుంది. తన మాత్రం చంద్రబాబు పక్షాన ఉంటానన్నట్టుగా సంకేతం ఇచ్చేసినట్టుగా అయ్యింది. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బొజ్జగింపులతో కుదిరినటువంటి రాజీ ఒప్పందమా, లేకుంటే దీని వెనక ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న చర్చ కూడా మొదలవుతుంది. వాస్తవానికి జీవీ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగా ఆయన కొంత సన్నాహాలు కూడా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం పార్టీలు కలిసి సఖ్యంగా కూటమిగా సాగుతున్నటువంటి తరుణంలో తాను బీజేపీలో చేరినప్పటికీ చంద్రబాబు నాయకత్వాన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావడమే తన లక్ష్యం కాబట్టి అలాంటి సంకేతాన్ని ఇప్పుడు జీవీ రెడ్డి మళ్ళీ ఇచ్చినట్టు అయిందా, లేకుంటే ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మళ్ళీ అణిగిమణిగి ఉండేలా టీడీపీలో మళ్ళీ పనిచేసేందుకు తగ్గట్టుగా సిగ్నల్ ఇస్తున్నట్టుగా భావించాలా? ఏం జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ జీవీ రెడ్డి ఇప్పుడు చేసినటువంటి కామెంట్ మాత్రం ఆసక్తిగా కనిపిస్తోంది.